వార్త రేపు రూ. 15,000 అకౌంట్‌లోకి ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. ఏ పథకానికి సంబంధించి, ఏ రాష్ట్రానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందామండి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. ఒకసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకెళ్ళి చివరి వరకు తెలుసుకుందామండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయబోతున్న పథకం తల్లికి వందనం. కూటమి ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలో ప్రధానమైనది తల్లికి వందనం. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదైతే ఈ పథకం కింద 1-12 వరకు చదువుకునే విద్యార్థులకు రూ. 15,000 ఆర్థిక సాయం అందిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 15,000 చొప్పున అందిస్తామని తెలిపింది. ఈ నెల 12 నుంచి 14 తేదీలోగా నగదు కూడా జమ చేసే అవకాశం అయితే ఉంది. సందర్భంగా ప్రభుత్వం మరోసారి కీలక అప్డేట్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా జూన్ 12లోగా అర్హులైన తల్లుల యొక్క బ్యాంక్ ఖాతాల ఆధార్‌తో లింక్ చేయడం, ఆ అకౌంట్‌లో మ్యాప్ చేయాలన్నమాట. ఈ లింకింగ్ పూర్తి కాకపోతే తల్లికి వందనం పథకం కింద వచ్చేటువంటి రూ. 15,000 నిధులు కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి త్వరలోనే తల్లికి వందనం అమలుకు సంబంధించి సూపర్ 6 హామీలో అమలుపై కసరత్తు చేస్తుంది. ఈ క్రమంలో జూన్ నెలలో తల్లికి వందనం స్కీమ్‌ను అమలు చేయాలని నిర్ణయించిందనమాట. ఈ పథకం కింద విద్యార్థులకు తల్లి అకౌంట్‌లకు సంబంధించి రూ. 15,000 నగదు జమ చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ నెల 12 నుంచి 14 తేదీలోపు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. కాబట్టి రేపు 12 తారీఖు తప్పనిసరిగా ఈ పథకం నిధులు అనేది జమ చేయబోతున్నారనమాట. విద్యార్థులకు తల్లుల బ్యాంక్ అకౌంట్స్ ఆధార్ తప్పనిసరి లింక్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. అంతేకాకుండా ఇక బ్యాంక్ ఖాతాలో నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో లింక్ చేయడం తప్పనిసరి అని అధికారులు సూచిస్తున్నారు. ఎన్‌పీసీఐ లింక్ తప్పనిసరి. తల్లికి వందనం పథకం నిధులు అనేది తల్లుల అకౌంట్‌లో రూ. 15,000 జమ కావాలంటే ఆధారు, ఎన్‌పీసీఐ లింకింగ్ అనేది తప్పనిసరి అని ప్రభుత్వం తెలిపింది. ఇక ఆధార్ లింకింగ్ ద్వారా లబ్ధిదారుల గుర్తింపు సులభతరం అవ్వడంతో పాటు ఈ పథకం కింద నిధులు పారదర్శక సరైనటువంటి లబ్ధిదారులకు చేరేలా చేయడానికి ఈ లింకింగ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఆధార్‌తో బ్యాంక్ ఖాతా లింక్. ఇక విద్యార్థుల తల్లుల అకౌంట్‌కి సంబంధించి ఖచ్చితంగా ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం. దీనికోసం వీలైనంత త్వరగా విద్యార్థుల తల్లుల ఆయా బ్యాంక్ అధికారులు సంప్రదించి అనుసంధానం చేసుకోవాలి. అంతేకాకుండా నెట్ బ్యాంకింగ్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఆధార్‌ను అనుసంధానం అయితే చేసుకునే వీలుంటుందన్నమాట. ఎన్‌పీసీఐ లింకింగ్ ఎలా చేసుకోవాలి? లబ్ధిదారుల అకౌంట్ కలిగి ఉన్న బ్యాంక్ బ్రాంచ్‌ను సంప్రదించాలన్నమాట.